పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా ఎన్టీఆర్ ప్రసాద్ నీల్ కాంబోలో వచ్చే సినిమాకి హీరోయిన్ ఫిక్స్ అయిందండి. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నారు. తారక్ ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ హిందీలో వార్ 2 సినిమాకు వీళ్ళని త్వరగా పూర్తి చేసి వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లో సందడి చేయనున్నారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా చిత్రించనున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కున్న ఈ సినిమా ఇప్పటికే డ్రాగన్ టైటిల్ ఖరారు చేశారు. అయితే అఫీషియల్ గా ప్రకటన రాకున్నా ప్రస్తుతం ఇదే టైటిల్ తో రన్నింగ్ టైటిల్ గా తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమాకు హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫిక్స్ అయిందట. అయితే ఈ విషయంపై రుక్మిణి వసంత్ రియాక్ట్ అవుతూ ఆ మూవీ టీం నన్ను ఇప్పటివరకు సంప్రదించలేదని, ఒకవేళ ఎన్టీఆర్ జోడీగా అవకాశం వస్తే అసలు వదులుకోనని వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ కథ అందించిన భగీరా మూవీ ప్రమోషన్ లో ఆమె చెప్పుకొచ్చింది. ఈ భగీరా మూవీలో శ్రీమురళి జోడీగా ఆమె నటించి ఆకట్టుకుంది. అయితే సినిమా సక్సెస్ మాత్రం అనుకోలేకపోయింది. ఇకపోతే తాజాగా మరోసారి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించబోతుందంటూ ప్రసాద్ నీల్ ఎన్టీఆర్ కోసం ఆమెను ఫిక్స్ చేశారట. ఆల్మోస్ట్ అలా ఆమె హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోయిందట. దానికోసం ఆమె బల్క్ కాల్ షీట్ కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక తారక్ తో ఆ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మరో కొత్త ప్రాజెక్ట్ ను సైన్ చేయకూడదని మేకర్స్ అగ్రిమెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కమిటీ సినిమాలకు మాత్రం చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుందని, సలార్ లో శృతి హాసన్ పాత్ర తరహాలోనే రుక్మిణి వసంత్ పాత్ర కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుందని చెప్తున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.